హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. సో ఈ రోజు మేము వెళ్తున్నాము హైదరాబాద్లో రీసెంట్గా ఓపెన్ అయిన అపర్ణ నియో మాల్ దగ్గరికి. సో ఇది మనకి నల్లగండ్ల దగ్గర ఓపెన్ అయిందనమాట. మే 17th ఓపెన్ చేశారు. సో నేను మా ఫ్యామిలీ అలానే మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాము. సో కజిన్స్ అయితే డైరెక్ట్గా సికింద్రాబాద్ నుంచి మాల్కి రీచ్ అయిపోయారు. సో ఈ మాల్ మనకి పటాన్ చెరువు నుంచి అయితే అప్రాక్సిమేట్గా 13 కిలోమీటర్స్ ఉంది. సో మాకైతే హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ చూపించింది అనమాట. సో మాల్ రీచ్ అయిపోయినాక ఎలా ఉంది మాల్, అక్కడ ఏమి ఉన్నాయనేది నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. స్టే ట్యూన్. ఫైనల్లీ రీచ్ అయిపోయాము అపర్ణ గోల్డ్ నియో మాల్కి. అండ్ ఇది ఎగ్జాక్ట్గా నల్లగండ్ల డీమార్ట్కి ఆపోజిట్లోనే ఉంది, మెయిన్ రోడ్లోనే ఉందన్నమాట. మన హైదరాబాద్కి మరో కొత్త మాల్ వచ్చేసింది. సో ఈ మధ్య చాలా ఏరియాస్లో మాల్స్ని పెట్టేస్తున్నారు. సో ఈ ఏరియాలో అంటే ఈ నల్లగండ, పటాన్ చెరువు, ఈ షేరిలింగంపల్లి ఈ ఏరియాలో వచ్చిన ఫస్ట్ మాల్ ఇదే అనమాట. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఈ మాల్ ఎలా ఉందనేది. సో టోటల్ ఈ మాల్ వచ్చి మనకి 5 floors ఉంది. లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనమాట. సో మేమైతే కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ కూడా చాలా పెద్ద స్పేసే ఇచ్చారు. సో చెప్పాను కదండి మా కజిన్స్ వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారని. సో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు సికింద్రాబాద్ నుంచి. సో ఫైనల్లీ మా ఫ్యామిలీ అందరం కూడా ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. ఆల్రెడీ చెప్పాను కదండి, లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మనకి స్టోర్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మూవీ స్క్రీన్స్, అలానే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది. ఇంకా గేమ్ జోన్ అయితే కిడ్స్కి ఓపెన్ చేయలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది గేమ్ జోన్ అంతా కూడా. ఈ మాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ మాల్ మొత్తం కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. సో అందుకే దీని పేరు కూడా అపర్ణ గోల్డ్ నియో మాల్ అన్నారు. సో మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసేయండి.
సో మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము లంచ్ చేద్దామని. ఇక్కడైతే ప్రస్తుతానికి రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఫుడ్ కోర్ట్స్ అన్నీ మనకి KFC, కాలిఫోర్నియా బరిటో ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీస్ ఇవన్నీ అయితే అవైలబుల్ లేవు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి పపాయ్స్ అని కూడా ఉంటుంది, అది కూడా చికెన్ ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి చెన్నైలో చాలా ఫేమస్ అనమాట పపాయ్స్ అనేది. సో మేమైతే ఇక్కడే లంచ్ చేసాము. పిల్లలు కొంతమంది KFC చికెన్ ఆర్డర్ చేసుకున్నారు, అలానే పపాయ్స్లో చికెన్ ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ త్వరలో మనకి పిస్తా హౌస్, కృతుంగ, రాజ్ తాలి ఇలాంటివన్నీ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి, కమింగ్ సూన్ అనమాట. అండ్ నేనైతే ఇక్కడ కాలిఫోర్నియా బరిటో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. టాకోస్ తీసుకున్నాను, చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, మనకి హెవీ కూడా అనిపించదు. సో ఆ రోజు ఆఫర్ కూడా ఉండింది, అండ్ 89కి 1+1 ఆఫర్ ఉండింది. సో నేను ఇవి తీసుకున్నాను అనమాట. అలానే జ్యూసెస్ ఉన్నాయి, సబ్వే ఉంది, అండ్ కమింగ్ సూన్ వచ్చేసి కృతుంగ, ఆల్రెడీ చెప్పినట్టు పిస్తా హౌస్, ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ చూస్తే మనకి కంప్లీట్గా గేమ్ జోన్ అనమాట, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే సెకండ్ ఫ్లోర్లో మనకి అపర్ణ సినిమాస్ కూడా ఉన్నాయి. టోటల్ మనకి ఇక్కడ 7 స్క్రీన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో చూడండి, లోపలికి జస్ట్ పర్మిషన్ అడిగి వీడియో కోసం లోపలికి వెళ్ళాను, అదర్వైజ్ టికెట్స్ ఉంటేనే మనకి లోపల ఎలో ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో మనకి కిడ్స్ గేమ్ జోన్ ఫన్ సిటీ ఉందన్నమాట. సో ఇదైతే ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, త్వరలో ఇది కూడా ఓపెన్ చేస్తారనమాట వితిన్ 1 month or 2 monthsలో. చూడండి, కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉంది. సో అదండి అపర్ణ నియో గోల్డ్ మాల్ యొక్క విశేషాలు. మరి వీడియో నచ్చిందా? మీరు కూడా మాల్ని వెళ్ళి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో